హలో పిల్లలు, ముందుగా మనము కర్వ్డ్ లైన్స్ డ్రా చేసుకుందాము. తర్వాత మళ్ళీ ఆ కర్వ్డ్ లైన్కి ఇంకొక కర్వ్డ్ లైన్ డ్రా చేద్దాం. ఇప్పుడు ఐ డ్రా చేసి కర్వ్డ్ లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు నేను కిందన గ్రాస్ కోసము ఎం షేప్లో డ్రా చేస్తున్నాను. ఎం షేప్లో డ్రా చేసిన తర్వాత వాటర్ లైన్స్ నేను కర్వ్డ్ లైన్స్ వాటర్ లైన్స్ డ్రా చేశాను. బబుల్స్ కోసం చిన్న చిన్న రౌండ్స్ డ్రా చేశాను. ఇప్పుడు పెబల్స్ డ్రా చేస్తున్నాను. స్మాల్ పెబల్స్ డ్రా చేసి తర్వాత కొంచెం ఇంకా గ్రాస్ కూడా డ్రా చేస్తున్నాను. అక్కడక్కడ గ్రాస్ అలాగనే పెబల్స్ అలా మొత్తం అన్నీ డ్రా చేసిన తర్వాత మనము కలరింగ్ చేసుకుందాము. ఇప్పుడు మొత్తం వాటర్ లైన్స్ ఇవ్వండి, అప్పుడు నీళ్ళల్లోని ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరీ ఎక్కువ లైన్స్ ఉన్నా కానీ బాగోదు. ఇప్పుడు మనం కలరింగ్ చేసుకుందాము. పిల్లలు, నేను బ్రష్ పెన్స్ యూస్ చేస్తున్నాను. మీ చాయిస్, మీరు బ్రష్ పెన్స్ కానీ క్రయాన్స్ కానీ వాటర్ కలర్స్ కానీ అలాగనే కలర్ పెన్సిల్స్తో కానీ స్కెచ్ పెన్స్తో కానీ చేసుకోవచ్చును. నేను ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ వేస్తున్నాను. చాలా సింపుల్గా జస్ట్ 2 కర్వ్డ్ లైన్స్ తోటి మనము ఫిష్ అయితే చాలా ఈజీగా డ్రా చేసుకున్నాం కదా. కలరింగ్ చేసేటప్పుడు కలర్ బయటికి రాకుండా చేయండి, అలాగనే ప్యాచుల్ లైన్స్ లేకుండా కలరింగ్ చేయండి. అప్పుడు చూడడానికి చాలా బాగుంటుంది పిక్చర్. అవుట్లైన్ దాటి కలర్ బయటికి వేస్తే చూడడానికి అసలు బాగోదు. కలర్ మాత్రం వేసేటప్పుడు చాలా నీట్గా ఫిల్ చేయండి. ఇప్పుడు దీనికి టైల్ ఆరెంజ్ కలర్ వేసేసిన తర్వాత నేను ఎల్లో కలర్ మీద స్మాల్ డాట్స్ పెడతాను. చూడడానికి అప్పుడు డిజైన్ ఉన్నట్టు, దానికి గిల్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. పెద్ద లైన్స్ పెట్టకుండా చాలా చిన్న డాట్స్ మాత్రమే పెడుతున్నాను. చూసారు కదా పిల్లలు, చాలా సింపుల్గా మన పిక్చర్ అయిపోయింది. ఫిష్ వేయడము. వాటర్కి నేను ఆయిల్ ప్యాస్టల్ తోటి స్లీపింగ్ డైరెక్షన్లోనే చేస్తున్నాను. పిల్లలు, ఎప్పుడు వాటర్కి స్లీపింగ్ డైరెక్షన్లోనే చేయాలి, లేకుంటే బాగోదు, ఆ వాటర్లా కనిపించదు. స్టాండింగ్లో కానీ స్లాండింగ్గా కానీ అసలు చేయకూడదు. పిల్లలు, నా ఛానల్లో అన్ని పిక్చర్స్ చాలా సింపుల్గా చాలా ఈజీగా వేయగలిగినట్లుగా నేను నేర్పిస్తాను. పిల్లలు, మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని పిక్చర్స్ నేను చాలా సింపుల్గా నెంబర్స్ తోటి ఆల్ఫాబెట్స్ తోటి నేర్పిస్తాను. ఇప్పుడు పెబల్స్కి మనము బ్రౌన్ కలర్ వేసుకుంటున్నాము. నేను ఆయిల్ ప్యాస్టల్ తోటే వేస్తున్నాను. గ్రాస్కి నేను బ్రష్ పెన్స్ యూస్ చేస్తున్నాను. పిల్లలు, మీ చాయిస్, దానికి కూడా మీరు ఆయిల్ ప్యాస్టల్ కానీ ఏదైనా వేసుకోవచ్చును. మరిన్ని పిక్చర్స్ నేను చాలా సింపుల్గా ఆల్ఫాబెట్స్ తోటి నెంబర్స్ తోటి షేప్స్ తోటి చాలా వీడియోస్ పెడుతూ ఉంటాను. చూస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం పిల్లలు.